హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతినండి. ఈరోజు మనము మిర్చి బజ్జీ చాలా డిఫరెంట్గా చేసుకుందాము. నేను కడిగి లోపల గింజలు తీసి పెట్టేసిన. దీని ఫిల్లింగు కొంచెం డిఫరెంట్గా చేసేసుకుందాము. చూడండి, ఇది ఆలు, బాయిల్డ్ ఆలు. దీన్ని మనం మంచిగా మ్యాష్ చేసుకుందాము. మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో అన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగానే కారం యాడ్ చేసిన, ఎక్కువ కదా, ఒక చిటికెడు మాత్రమే. దానికి సరిపడా సాల్ట్, ధనియా పౌడరు. ఈ ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, ఎందుకంటే దానికి ఫిల్లింగ్ కూడా బాగా నిండుగా వస్తుంది. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఆనియన్స్ ఎక్కువ వేయొద్దు, కొంచెం వేస్తున్నా నేను, ఎందుకంటే వాటరీ అవుతుంది అందుకని. తర్వాత మీరు చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా నేను కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాం. మనం చాట్ మసాలా కూడా యాడ్ చేద్దాం. హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం పుల్ల పుల్ల బాగుంటుంది. దీన్ని మళ్ళీ కలుపుకుందాం. ఇదిగోండి, ఇట్లా మంచి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిర్చీలలో ఫిల్ చేసేద్దాం. ఇదిగోండి, ఇంత బాగా ఫిల్. కాకపోతే దీంట్లో మాత్రం కంజూసి చేయకండి, ఇట్లా ఫుల్గా ఫిల్ చేయండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పిండి కలుపుకుందాము. నేను 1 కప్పు తీసుకున్నాను శనగపిండి. దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాము. తర్వాత కొద్దిగా వామ, సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఇది కొంచెం మరీ అంత తిక్కు కలుపుకోవద్దు, కొంచెం పలసగా ఉండాలన్నమాట. ఎందుకంటే అది ముద్ద ఉండొద్దు పిండి, అందుకనే. తర్వాత మనము అక్కడ వేసేటప్పుడు 1 టీ స్పూను వేడి నూనె దీంట్లో కలిపేసుకుంటే మనం సోడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. కలిసింది కదా, వాటర్ వేసి కలిపేసుకుంటాం. కొద్దిగా వేసి కలిపేసుకుంటాం. కొద్ది బీట్ చేయాలి. ఎక్కువ నీళ్ళు వేసిన తర్వాత మనం బీట్ చేయలేం కదా, అందుకని తక్కువ నీళ్ళు ఉన్నప్పుడే బీట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెమే వాటర్ వేసుకుంటూ కలపాలి, ఒక్కటేసారి వేయొద్దు. ఇప్పుడు చూడండి, ఇది మనం మామూలుగా దీనికి మన బజ్జీలకు చేసుకునే థిక్నెస్ ఇది, ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. దీంట్లో కొంచెం లైట్గా కొంచెం యాడ్ చేద్దాం. ఇంత ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి, అదేమో ఎక్కువ థిక్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది ఇంత ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసి వచ్చిన కొంచెం ఒక 1 టీ స్పూన్ వేడి ఆయిల్ వేసేసి కలిపేసుకుందాం. ఆయిల్ వేడి అయింది, చూడండి ఎంత కొంచెమో, 1 టీ స్పూనే. 1 టీ స్పూన్ ఆయిల్ దీంట్లో యాడ్ చేసుకుందాము. చేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, మన ఆలు ఫిల్లింగ్
మిర్చి బజ్జీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. నేను వేయించేటప్పుడు కొద్దిగా పక్కకి వెళ్ళినా, అందుకే మీకు అవి చెప్పలేకపోయినా. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకేంటంటే మనం సాస్లో కానీ దేంట్లో కానీ డిప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ మిర్చి బజ్జీ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం కార్న్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేసినామనేది మీకు చెప్పలే కదా, లాస్ట్లో చెప్దామని చెప్పలేదు. దాంతో ఏంటంటే పైన ఇదిగోండి క్రిస్పీనెస్ వస్తుంది, బాగా క్రిస్పీనెస్ వస్తుంది. లోపల సాఫ్ట్గా ఉంటుంది, ఆలు కదా లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మిర్చి బజ్జీలో 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి చూడండి, ఇంత అంటే మామూలుగా బయట దొరికే వాటికి మనకి బయట చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఇది చూడండి ఇంత పల్సగా ఉంది. ఎందుకంటే లోపల ఫిల్లింగ్ మంచిగా ఉంది కదా. పైన కూడా ఎక్కువ పెట్టామనుకోండి అప్పుడు ముద్దలాగా అనిపిస్తుంది, టేస్ట్ అనిపించదు. ఇట్లా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది అసలు బాగాలేకపోతే అప్పుడు నన్ను అడగండి, లేకపోతే కామెంట్లో తిట్టండి, పర్వాలేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే తప్పకుండా ట్రై చేసి మజాగా ఎంజాయ్ చేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.